ఏందే చెల్లె ఎప్పుడు లేనిది ముఖంలో చిరునవ్వు ముఖం నిండా మేకప్ ఏంది సంగతి? అదేం లేదే. నేను నార్మల్గానే ఉన్నా. నిన్ను రోజు చూసే నేను నాకు తెలియదా? ఈరోజు నువ్వెందుకో ఫుల్ హ్యాపీగా ఉన్నావు, ఎందుకో చెప్పే. సరే చెప్తా గాని మరి నువ్వెవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పగాని చెప్పే. మరి ఇంట్లో ఎవరు లేరే, అమ్మ గుడికేంది చెప్పు. ఏం లేదే. నాకు ఈ మధ్య ఒకతను ఇన్స్టాలో పరిచయం అయ్యాడని చెప్పాను కదా, అతను ఈరోజు మీట్ అవుదామన్నాడే. ఏంది మీట్ అవుతారా? వసు పిచ్చిదానా, మీట్ అంటే నువ్వు అనుకున్నట్టు కాదే, జస్ట్ నార్మల్గా కలిసి మాట్లాడదామన్నాడు. ఆహా, అందుకేనా ఈరోజు అమ్మాయి గారు చాలా హ్యాపీగా కనిపిస్తుర్రు. సరేగా నీ జాగ్రత్తనే. ఈ మధ్య మనం న్యూస్లలో చూస్తున్నాం కదా, ప్రేమించి మోసం చేస్తురని, జాగ్రత్తగా పోయిరాయే. అతను అలాంటి వాడు కాదే, చాలా మంచివాడు. సరేనే, నాకు టైం అవుతుంది, మరి నేను వెళ్ళొస్తా. సరేనే, జాగ్రత్త వెళ్ళిరా. సరే. ఏదో సిగరెట్ స్మెల్ వస్తుంది. మీరు సిగరెట్ కూడా తాగుతారా? చిచ్చి, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతుర్రు? అంటే ఈ మధ్య అబద్ధాలు కూడా ఆడుతున్నారా? అంటే అప్పుడప్పుడు ఇలా దొరికిపోయినప్పుడు. ఏంటండి మరీ దిష్టి తాకేంతలు రెడీ వచ్చారు, ఎవరి కోసమో? నేనా, మా బాయ్ ఫ్రెండ్ కోసం రెడీ అయ్యి వచ్చాను. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు, ఎందుకు లేడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. రోజు చాటింగ్ చేసుకోవడం, రోజు ఫోన్లు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అబ్బో, ఎవరో అదృష్టవంతుడు. ఉంటాడులే, పరమేశ్ అని. నేనా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? అవును. నిజంగా? అవును. సరే మరి నేను వెళ్తా. వెళ్తారా? సరే రండి, మరి నేను డ్రాప్ చేస్తా. సరే. ఆపండి ఆపండి, ఇదే మా ఇల్లు. సరే మరి నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, బాయ్.
అగో కలిసినవానే? కలిసిందే. ఏమన్నాడే? ఏమనలేదే. ఏమనలేదా? ఎందుకే మాటలు రావా? చీ, అట్లా కాదే. అతను చాలా మంచివాడిలాగా అనిపించిండు నాకు. అతని క్యారెక్టర్ నచ్చి నేనే అతనికి ప్రపోజ్ చేశా. నువ్వు ప్రపోజ్ చేసినావా? అయ్యో చెల్లే, నువ్వెందుకో తొందరపడ్డావు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చూడ్డానికి మంచోళ్ళ లెక్కనే కనిపిస్తారే, కానీ మనం మోసపోయినాకలే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. అంటే ఇప్పుడు నేను చేసిన తప్ప? నాకెందుకో అట్లనే అనిపిస్తుంది. ఏది తప్పో ఏది కరెక్టో అన్నీ నాకు తెలుసు. ప్రతిసారి నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ నాకు తెలిసే చేస్తున్నా. సరేనే, నీ ఇష్టం. శ్రీదేవి, నువ్వెందుకు అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు అనిపిస్తుంది. అతను ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. ప్లీజ్ నా మాటిని, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోయే. నీకు మొన్ననే చెప్పిన, నీ హద్దుల్లో నువ్వు ఉండమని. హలో, ఏమైంది? ఫోన్ కట్ చేసినావు? ఏం లేదు, మా అక్క పిలిచింది, అందుకే కట్ చేసా. ఓహో అవునా, సరే కానీ రేపు మా ఇంట్లో ఎవ్వరు ఉంటలేరు. రేపు మనం కలుద్దామా? ఓకే. సరే. హలో హలో, రేపు నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, కొంచెం ఇవ్వగలుగుతావా? 1,00,000 రూపాయలా? సరే, నేను ట్రై చేస్తా. ఇది మీ ఇల్లా? ఏ, ఇది మా ఇల్లు కాదు, నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు. ఏమైంది శ్రీదేవి, ఎందుకు భయపడుతున్నావు? పా లోపలికి పోదాం. నాకెందుకో భయం వేస్తుంది పరమేష్. మనం చేసేది కరెక్టేనా? కరెక్టే శ్రీదేవి, ఎందుకు కాదు? ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. కరెక్టే, కానీ నా మనసు ఎందుకో ఒప్పుకుంటలేదు. సరే శ్రీదేవి, నా మీద ఏమాత్రం నమ్మకం లేకుంటే ఇక్కడ నుండి పోదాంపా. అయ్యో, నమ్మకం లేక కాదు. సరే, లోపలికి వెళ్దాం పద. భయపడకు శ్రీదేవి.
ఇదిగో పరమేష్, నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు ఇక్కడ పెడుతున్నా. సరే శ్రీదేవి. పరమేష్, పరమేష్, जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. శ్రీదేవి, నువ్వెందుకు అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు అనిపిస్తుంది. అతను ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. ప్లీజ్ నా మాటిని, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోయే. నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ నాకు తెలిసే చేస్తున్నా.